కొంచెం ఇవ్వు బావా, వేరే సరుకు లేదు. లేడీస్ హాస్టల్కి వెళ్ళి మాల్ ఇచ్చేసారా అంటే వేరు డీలింగ్ చేస్తున్నారా? హిట్ అండ్ రన్ కేసు చేశారట. నీకెవరు చెప్పింది? ఏయ్, నాకు ఈ ఊళ్ళో మొత్తం చాలా మనుషులు ఉన్నారు. నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వల్లే వదిలేశారు. జాగ్రత్తగా ఉండండి. యుద్ధంలో గెలవాలంటే సైన్యంలో చేరుకోవాలి. నా టార్గెట్ వీళ్ళ బాస్. ప్లాన్ చేసేవాడిని వేసేయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఎవరా నువ్వు? టెన్షన్ అవ్వకండి బాస్, నేనేం మీ శత్రువుని కాదు. ఈ కాలేజ్ పక్కన ఉన్న ఒక పాత కస్టమర్ని. మీ టెన్షన్ నాకు బాగా అర్థమవుతుంది, అందుకే షేర్ చేసుకుందామని వచ్చాను. నువ్వేం పని చేస్తున్నావురా? కాలేజీలో సస్పెండ్ చేసేశారు ఈ గెటప్ కోసం. ఎవడు ఉద్యోగం ఇస్తాడు? మాతో వస్తావా? తప్పకుండా బాస్, మాలు కమాలు రెండు దొరికితే లోపల గప్పమని పని చేస్తాను. మావా, వీన్ని మనతో కలుపుకోవద్దు. రేయ్, బీరు తాగినప్పుడు బిగినింగ్ లో నేను మీకు చెయ్యిస్తాను, దాని తర్వాత ప్రాణమేస్తాను. మీకు కిక్ కావాలంటే మీరు నన్ను నమ్మే తీరాలి. అది సరే, మీ పేరు? నా పేరు ధీరన్. నా టైం ఇప్పుడే స్టార్ట్ అయింది. నాకు బాగా తెలుసు, ఎవరికైనా ఆఫర్ ఇవ్వచ్చు. కానీ నేను ఈ వెల్విషర్గా ఒకటి చెప్తున్నాను, నువ్వు చట్టాన్ని ఎప్పుడూ చేతుల్లో తీసుకోకు. రక్తాన్ని రక్తంతోనే తీస్తావన్న చరిత్ర ఎప్పటికీ వద్దు. ఏయ్, నేను మీకు కూడా చెప్తున్నాను, మీ అమ్మా నాన్ననే మీకు ప్రాణాన్ని ఇచ్చారు, కానీ ఇప్పుడు వీడు వేసిన భిక్షం వల్లే మీరు బతుకుతున్నారు. ఇప్పుడు నుండైనా మనిషికి బతకండ్రా. సార్, నేను ఒక తప్పు చేశాను సార్. మా అమ్మా నాన్న కిడ్నాప్ చేశామని ఒక ఫోన్ కాల్ వచ్చింది కదా సార్, అది అబద్ధం సార్. వీళ్ళ కథని విని నా మనసు కరిగిపోయింది సార్. సారీ సార్. వాట్ నాన్ సెన్స్, ఇడియట్. పోలీసు కర్తవ్యం మీద ఒక భక్తి ఉండాలి. నీలాంటి మనుషుల వల్ల భక్తి పోయి భయం మాత్రమే ఉంది. మీలాంటి మనుషుల వల్లే పోలీస్ డిపార్ట్మెంట్ చెడింది. ఏయ్, బియ్యాల్లో ఉన్న రాళ్ళని ఏర్పించాల్సిందే కానీ రాయల్ని బియ్యాల్లో వదిలేకో. నిన్ను వెళ్ళవయ్యా, వెళ్ళి బండితి. రే లగండ్రా, రండ్రా ఇటువైపు రండ్రా. వెళ్ళండి వెళ్ళండిరా, ఒకరొకరిగా వెళ్ళండి. నువ్వు ఇటువైపు రా. ఏమైందయ్యా? బండి స్టార్ట్ అవట్లేదు సార్. ఏమయ్యా గోపాల్? సార్, అక్కడ చూడవయ్యా, ఇంట్లో లైట్ మండుతుంది. అవును సార్. అక్కడికి వెళ్ళి మనం చూద్దాం రా. సరే సార్. ఏయ్, అందరు రండ్రా. నువ్వు నాతో పాటు రా. లేబోయా వాడిని. రేయ్, లగోరా. ఎవర్రా మీరు? రే లగోరా. సార్, నేనేమీ చేయలేదు సార్, నేనేమీ చేయలేదు సార్. మా బాసు పార్టీ పూర్తి చేసుకుని ఇప్పుడే వెళ్ళారు సార్, నాకేమీ తెలీదు. ఏయ్, బండి రిపేర్ అయింది, పక్కన ఏమైనా మెకానిక్ షెడ్ ఉందా? సార్, తెల్లవారుజాము 3 గంటలు అవుతోంది. ఇప్పుడు ఎవరు ఉండరు సార్, పిలిచినా గానీ ఎవరు రారు. ఒక్క పని చేయండి సార్, ఇక్కడే పడుకొని విశ్రాంతి తీసుకోండి. తెల్లవారగానే నేను మెకానిక్ని తీసుకొస్తాను సార్. రండి సార్, రండి రండి. సరే రండి. రండి రండి సార్, రండి 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 సార్. అరే ఏంటిది, ఎక్కడ వస్తువులు అక్కడే పడేస్తున్నాయి. ఛే, రండి సార్,
ఇక్కడ నుండి 10 కిలోమీటర్లు వెళ్ళాలి సార్. మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి. జాలి 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 భలే జాలి నువ్వు జాలి. అక్కడికి వెళ్ళి పడుకో. నువ్వు ఇక్కడికి వెళ్ళు. వద్దురా, చెప్పేది విను. వద్దని చెప్తున్నాను కదా. రే బావా, బావా, లేరా రే. రే, రారా వెళ్దాం. మమ్మల్ని చూడరా. ఏమయ్యా గోపాల్, సార్. బండి రెడీ చేసి ఆ అబ్బాయిని తోడుకుని హాస్పిటల్ దగ్గర వచ్చాయి. సరే సార్. తర్వాత దీన్ని క్లియర్ చేయండి. సరే సార్. లేదురా, ఫోన్ చేస్తాను, తీసుకొచ్చాయి. అదంతా వదిలే, నేను చూసుకుంటాను. నువ్వు దేని గురించి టెన్షన్ పడకు. అన్నీ బాగా ప్లాన్ చేశాను. నువ్వు ఫైల్ తీసుకొచ్చేసి చాలు. రా రా రా. లేదు లేదు, పర్లేదు. డాక్టర్ దగ్గర మాట్లాడాను. అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు. మేబీ రేపే డిశ్చార్జ్ అవ్వచ్చు. తొందరపడ్డారు సార్. వాణ్ణి నేనే చంపుండాలి. నువ్వు రెస్ట్ తీసుకో, నేను బయటికి వెళ్ళొస్తాను. సరే సార్. నా జీవితంలో పెద్ద తప్పు చేశాను అనుకుంటాను. నాకు అలాగే అనిపిస్తోంది. ఏమయ్యా గోపాల్, సార్. భాస్కర్ దగ్గర డాక్యుమెంట్స్ రిపోర్ట్స్ ఇవ్వమన్నాను. నువ్వు వెళ్ళి కలెక్ట్ చేసుకునిరా. ఓకే సార్. వీళ్ళ స్టేట్మెంట్ తర్వాత తీసుకోవచ్చు. నువ్వు వెళ్ళవయ్యా. ఏంట్రా, వాడికి ఏం జరిగిందో చూసి మిమ్మల్ని మీరే దిద్దించుకోలేదంటే మీ పరిస్థితి కూడా అంతే. అర్థమైందా? సార్, ధీరన్ మీ దగ్గర ఫైల్ ఇవ్వమని చెప్పాడు సార్.
ఆ? సార్ నేను అక్కడికే వస్తున్నాను. ఓకే, కీ ఇవ్వు. చాలా భయంగా ఉందిరా. ఇప్పుడు ఏం చేయాలి? సార్, రే దద్దమల్లారా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఒక 2 రోజులకి దాక్కుని ఉండని చెప్పానా లేదా? ఎక్కడ వాడు? వాడిద్దరు ఎక్కడ? సార్, ఆ రోజు ముసలావిడ మనవరాలు చనిపోయారు కదా, అక్కడ ఇంకో అమ్మాయి కూడా చనిపోయింది కదా. తన లవ్వరు మన వాళ్ళు ఇద్దరిని చంపేశారు సార్. మమ్మల్ని చంపేస్తారు సార్. మేము ఎలాగోలా తప్పించుకొని వచ్చేసాం. మీరే దీని వెనక ఉన్నారని వాడికి బాగా తెలిసిపోయింది. ప్లీజ్ మమ్మల్ని ఎలాగైనా కాపాడండి సార్. ధీరణ వాడే సార్. వాడే సార్, తన వాడే. లవ్వరు వాడే సార్. ఈ సింహాన్ని వేటగాడు వెతుక్కుంటూ వస్తున్నాడా? చూడు, బిర్యానీ తినేసి రిలాక్స్డ్గా ఉండండి. సాయంత్రం ఈ సమయానికి స్వీట్ న్యూస్ చెప్తాను.